అందరికీ నమస్తే అండి. నా చేతిలో ఏముందని అనుకుంటున్నారా? అదేటో కాదండి, చింత చిగురు. ఈ చింత చిగురిని మేమైతే ఏదైనా కూర వండుకునేటప్పుడు కలుపుకుంటామండి. అంతేకాకుండా ఈ చింత చిగురుతోని పచ్చడి అయితే చేస్తారు. అది చాలా బాగుంటుంది. ఇప్పుడైతే నేను ఈ చింత చిగురు దేనికోసం తెంపుతున్నానంటే కొంచెం కూరల్లో వేయడానికి, అలాగే పచ్చడి కోసం కూడా కొంచెం తీసుకుంటున్నాను. మీరైతే ఈ చింత చెట్టు చూడండి ఎంత పెద్దదో. నేనైతే ఇక్కడ చింత చిగురు తెంపుకుంటున్నాను. ఈ చింత చెట్టు వయసు వచ్చేసరికి దాదాపుగా 43 సంవత్సరాలండి. ఈ చింత చెట్టు ఎవరిదో కాదండి, మాదేనండి. మేమైతే ఈ రోజు చింత బొట్టలనైతే ఏరుకుందామని వచ్చాము. ఇలా వచ్చానో లేదో చింత చిగురు అయితే కనిపించింది. నాకైతే కొంచెం ఏరుకోవాలనిపించి ఏరుతున్నానండి. ఈ చెట్టు అయితే చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ చెట్టు పైన మనకైతే చింతబొట్లు అయితే ఏరుతున్నారండి. కిందకి ఎలా పడుతున్నాయో చూడండి. మేమైతే ఫైనల్గా అయితే ఇన్ని చింతబొట్లు అయితే వేరుకున్నాము. ఈ చింతపండు మనకు వేసవి సమయంలోనైతే దొరుకుతుందండి. అండ్ వీడియో అయితే ఎంతేనండి. వీడియో కనుక నచ్చితే మన ట్రైబుల్ సీతారామన్ని కొంచెం సపోర్ట్ చేయండి. జై హింద్, జై జవాన్, జై కిసాన్.